చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఎట్లా సంపాదిస్తున్నాడు, బూడిదలు ఎట్లా సంపాదిస్తున్నాడు, ఇసుకలు ఎట్లా సంపాదిస్తున్నాడు, లిక్కర్లు ఎట్లా సంపాదిస్తున్నాడు, ఉద్యోగుల పైరవీలు ఎట్లా సంపాదిస్తున్నాడు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకుని ఎట్లా సంపాదిస్తున్నాడు, చివరికి కేజీ కోడి మాంసం కూడా కమిషన్ ఎంత పెట్టుకున్నారు, కోడి మాంసం మీద కూడా చివరికి ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డు పోస్టుల కోసం కూడా ఏ విధంగా కొట్లాడుకుంటున్నారు ఆ కాంట్రాక్ట్ కోసం కూడా అని రకరకాలుగా రోజు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. పైన ముఖ్యమంత్రి గారేమో కలెక్టర్లతో మన ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, దానికి కారణం మీరే అంటారు. కానీ కింద ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అండ్ ఇక్కడ మధ్యలో కొందరు ఉన్నతాధికారుల వాళ్ళ లీలలు కూడా రకరకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం మొన్నసారి చూసాం, తెలుగుదేశం పార్టీ కరపత్రిక అనబడే వాళ్ళ వారాంత పులకల పత్రికల్లోనే కొందరు ఉన్నతాధికారులు ఏ విధంగా ఫుల్ డబ్బులు దోచేసుకుంటున్నారు, వాళ్ళ భార్యలు కూడా ఎట్లా రంగంలోకి దిగారని వాళ్ళు బ్యానర్ హెడ్డింగ్లో పెట్టి కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ బయటపడిన తర్వాత బహుశా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా కంట్రోల్ చేసే మంత్రదండం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ రోజు ఏదో ఒకటి. తాజాగా ఒక వెబ్సైట్లో ఒక అధికారికి, ఒక కాంట్రాక్టర్ నుంచే, ఒక కీలక అధికారికి ఒక కాంట్రాక్టర్ నుంచే నెలకు 50 లక్షల రూపాయలు అందుతుంది అని చెప్పి రాసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఆ స్క్రీన్ షాట్లు ఒక కీలక అధికారికి నెలకు ఒక కాంట్రాక్టర్ నుంచి 50 లక్షలు అందితే వాళ్ళకి నెలకి ఎన్ని రకాలుగా ఎంత డబ్బులు రావాలి, దాంతో ఎంత సంపాదించాలి, ఇది ఎక్కడ దోపిడేరా మావా అని సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్క్రీన్ షాట్లలో అండ్ ఆ వెబ్సైట్లో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఏముంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బాగా నమ్మి పెట్టుకున్న అధికారి అట. నెలకు కేవలం ఒక కాంట్రాక్టర్ నుంచి నెలకు 50 లక్షల లంచం అందుతుంది అని సీఎంఓలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అట. వీళ్ళు ఇంకిందులో ఏం రాశారు, ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ని చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన ఆయన జిల్లాకు చెందిన వ్యక్తి దక్కించుకున్నాడట. ఓకే, సింగిల్ కంపెనీతోనే టెండర్ ఖరారు చేయించారట. ఒకటే కంపెనీనే సింగిల్ కంపెనీతోనే టెండర్ ఖరారు చేయడం వెనక సదరు ఉన్నతాధికారి ప్రోత్సాహం, వెన్నుదన్ను ఉండడం వల్లే ఇది సాధ్యమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం అట. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పరిశుభ్రతకు సంబంధించి పనులను చేయడానికి కూటమి సర్కార్ ప్రతి నెల 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉందట. ఇందులో పెద్దగా ఖర్చు చేసేది కూడా ఏమీ ఉండదట. సగానికి సగం కంపెనీ యాజమానికే దక్కుతుందట. అయితే టెండర్ను ఖరారు చేయడంలో సదరు ఉన్నతాధికారి చక్రం తిప్పారు అని సీఎం చంద్రబాబు ఎప్పుడూ కూడా ఆ కాంట్రాక్టర్ని తన బంధువుగా చెప్పుకోరని, కానీ కాంట్రాక్టరే ప్రచారం చేసుకుంటూ ఉంటాడని, అంతేకాకుండా సీఎం బంధువునంటూ కింది స్థాయి అధికారులను కూడా అతను బెదరగొడుతున్నారు అని చెప్పి తెలిసిందట. బాబు సామాజిక వర్గంతో పాటు ఆయన సొంత జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ కావడంతో సంవత్సరానికి 120 కోట్ల విలువైన టెండర్ను ఖరారు చేయడంలో పని సులువైందట. ఈ కాంట్రాక్ట్, ఈ టెండర్కి గాను ఆ ఉన్నతాధికారికి ఆ కాంట్రాక్టర్ నెలకు 50 లక్షల రూపాయలు ఇస్తారంటే ఏందయ్యా, నిజమా? ఇంత దారుణంగా ఉంటుంది ఆ డబ్బులు. అమ్మో, నెలకి 50 లక్షల ఇంత ఉంటుందంటారా? ఏమో, నాకు తెలియదబ్బా. ఇక్కడ ఇంకా ఆ 50 లక్షలు ఎట్లా ఇస్తాడో కూడా రాసుకుంటూ వచ్చారు వీళ్ళు. సదర్ కాంట్రాక్టర్ అట బంగారు దుకాణంలో 50 లక్షలు ఇస్తాడట. ఆ మొత్తానికి బంగారు బిస్కెట్ను ఆ ఉన్నతాధికారి తీసుకెళ్ళిపోతాడట. అచ్చా, దీన్ని అడ్డుకునే నాదుడు కానీ లేడట. ఆ ఉన్నతాధికారి ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైందట. ఇంతగా ఉన్నతాధికారి ఎవరో కానీ లాస్ట్లో వీళ్ళు ఏమంటారు, ఏమైనా క్లూ ఇస్తున్నారో ఉన్నతాధికారి ఎవరన్నా తెలియదు. కానీ ఒక లైన్ చదువుతా, ఈ దోపిడీ అధికారి ముద్దు మాటలతో సీఎం చంద్రబాబును బోల్తా కొట్టిస్తూ ఉన్నారట. ఈ ముద్దు అనడంలో ఏమైనా కనుక క్లూ ఉందంటారా? తెలియదు ఎందుకు రాశారా ఇట్లా. సో నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, చివరికి అధికారులకు కూడా కేవలం ఒక కాంట్రాక్టర్ నుంచే నెలకింత డబ్బులు వస్తే ఎంత సంపాదన, ఎంత ఇల్లు, ఏం చేస్తారా ఈ డబ్బులు అంతా? నిజంగా నాకు తెలియక అడుగుతాను, ఏం చేస్తారంటారు?